హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సినిమా ఇండస్ట్రీకి భూమి కన్నా ఎక్కువ ఆకర్షణ శక్తి ఎక్కువ. అవునండి. రిటైర్ అయిపోయి వెళ్ళిపోయిన అన్నాడు మళ్ళీ వస్తాడు. రాజశేఖర్ మేకప్ మేకప్ చిన్న వ్యాసం జూనియర్ ఆర్టిస్ట్ వ్యాసం ఉందంటే ఇంకా అది వద్దా, అది పోదు, అది అంత అట్రాక్షన్ ఉంది. అవునండి, అవును, 100%. సో మీకు ఒకవేళ అలాంటి సందర్భాలు వచ్చాయి అంటే నేను తెచ్చుకునేది తప్ప ఏదో వాటిలంతటా అవి నేను వచ్చినాయి నేను బాధపడ్డాను కాకుండా చెన్నైలో ఉండేవాడిని అండి, రూమ్లో ఉండేవాళ్ళు. ఇక్కడ గానా భజానా తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. రూమ్మేట్స్ అందరూ నవ్వుకోవటం ఇదే, ఎక్కడికి తిరిగేవాడిని కాదు. ఒక నెల ఇట్లకి మా అమ్మ కాళ్ళ మీద పెడితే ఎంతో 5,000 10,000 ఇది ఇస్తే ఆ డబ్బులు అయిపోగానే టికెట్ డబ్బులు ఉంచుకొని ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చేవాడిని. ఏదైనా బయటికి వెళ్ళి వస్తే నా వైఫ్ని కానీ మా అమ్మని కానీ నా ఫోన్ వచ్చిందా రామనాయుడు గారి దగ్గర నుంచి కానీ రాఘవేంద్ర గారి దగ్గర నుంచి కానీ అనివ్వండి, లేదు రామజీరావు గారు చేశారని వాళ్ళు అనేవారు. మీ టైమింగ్ కి వాళ్ళు కూడా బాగా అది ఒకసారి రామనాయుడు గారు చేశారు నాకు. అమ్మా అది అదే చెప్పాను ఆయనకి ఇంటర్వ్యూలో, సినిమా ప్రమోషన్ ఇప్పుడు నేను జోక్గా అనేవాడిని, రామనాయుడు గారు ఫోన్ చేశారా అని. ఇవాళ నిజంగానే నన్ను ఫోన్ చేశారు ఆయన ఒక వేషం గురించి. అంటే మీ మీ మదర్ కానీ లేకపోతే మీ ఫాదర్ కానీ మీ బ్రదర్ కానీ తర్వాత మీ వైఫ్ కానీ ఎప్పుడు అరే మా ఈయన ఇబ్బందులు పడుతున్నారు, సరిగ్గా అవకాశాలు రావట్లేదు ఇలా అని ఎప్పుడైనా వాళ్ళు అనుకున్నారండి మీ గురించి? లేదండి, వాళ్ళకి ఏదో వెళ్తున్నాడు ఫోన్లే వస్తున్నాడు అంతే తప్ప అనుకోలేదు. మా ఫాదర్ మటుకి మాకు ల్యాండ్స్ ఉన్నాయి ఊళ్ళో, అవి చూసుకుని నీ దగ్గర 10 మంది పని చేస్తారు, పని చేయించుకుని చూసుకోవచ్చు కదరా ఎందుకు వెళ్తా అనేవాడు. అప్పుడప్పుడు నాటకాలు వేస్తే అంటే ఎందుకు వాడు నాటకాలు అనేవాడు. పేరు వచ్చిందని బలే చేశాడు అంటే కొంచెం నవ్వుకునేవాడు. ఎప్పుడు పెద్ద పొగట్లు అయ్యి ఏమీ లేవు మాకు. అంటే మీ వాళ్ళకి మీరు గర్వం మిగిల్చిన తొలి క్షణాల గురించి మీరు ఏమైనా చెప్పగలరా? ఫస్ట్ టైం బా మా అబ్బాయి మా ఆయన మా డాడీ అని. అది యాక్టర్ నవ్వుగానే అవునాళ్ళు దృష్టపడ్డారు, కబడ్డీ వీటితో ఇది కొన్ని డబ్బులు చూపించాను మా నాన్నకి అని. అప్పుడు డబ్బులు వస్తేనే కదా బాగుంటుంది, అంతే కదా, వేష పేరు వచ్చి డబ్బులు. జానపర వాటిలో పోస్టర్ మా నాన్న లేవగానే ఇంటి ముందు అంటించమన్నాను, అంటించారా? ఇవి అండి మూమెంట్స్ అంటే, ఇవి మూమెంట్స్ లైఫ్ లో. మీరు బెంచ్ కార్ కొనుక్కున్నారా, లేకపోతే సెంట్రల్ ఏసీ పెట్టుకున్నారా, ఇది కాదు. ఆ పాస్టర్ ఏమన్నారే అది రియల్ మూమెంట్. అది మద్రాసు నాకు మా అమ్మ కాళ్ళ మీద పడివాడిని, కాళ్ళకి నమస్కారం పెట్టేవాడిని. మా అమ్మ డైలీ గడి తెలిసి కాళ్ళకి నమస్కారం పెట్టి నా దగ్గర పైసా లేదు అనేది. అంటే అదొక సిగ్నేచర్ అయిపోయింది. అది డబ్బులు కావాలంటే డబ్బులు కావాలండి, నా దగ్గర పైసా లేదని. మరి ఎలా కన్విన్స్ చేసుకునే? తర్వాత ఏదో ఇచ్చి మా నాన్నకి తెలియకుండా ఇచ్చి తర్వాత తిట్లు తిని ఆవిడ తింది పాపం. అదే మొత్తానికి మీ నాన్నగారి దగ్గర మీ అమ్మగారి దగ్గర చేసిన అప్పులు ఇచ్చేసారా? రుణం తీర్చుకున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మీరు ఒరిజినల్ గా ఆస్తిపరులు, ఒరిజినల్ గా అయినా రుణం అమ్మ నాన్న ఎవరు తీర్చుకోగలరండి. నేను మమ్మల్ని అంత బాగా చూశారు. ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా రిచ్గా ఉన్న దాంట్లో చాలా రిచ్గా పెంచారు, ఏ లోటు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా. అన్నయ్య డాక్టర్, ఎవరు చదవలేదు అప్పుడు ఒక ఊళ్ళో. అన్నయ్య డాక్టర్, ఒక అన్నయ్య ఇంజనీర్, నేను ఇది ముగ్గురు. డాక్టరు, ఇంజనీరు, యాక్టర్. మిమ్మల్ని చదివించడమే కష్టం. నన్ను నేను మాన్పించేద్దాం అనుకున్నారు, వ్యవసాయం ఉంది కదా ఊళ్ళో చెప్పేవారు, ఎందుకే ముగ్గురిని చదివించడం అని. నేనే ఆ ముందు చదివాడు క్లాస్ పుస్తకాలు తెచ్చేసుకుని ముందే అవి తెచ్చుకొని నేను హైదరాబాద్లో చదివి. మంచి స్టూడెంట్ అయినా మీరు? కాదు, కాదు, నాకు ఇష్టం ఉండదు చదువు.
మ్యాథ్స్ అంటే మరీ అసహ్యం. అసహ్యం. చాలా మంది భయం అని చెప్పడం విన్నాను నేను. అదే భయం అని. ఎందుకంటే మీరు నాకేమన్నా ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ అంత పోయిందనుకోండి, ట్యాక్స్ ఎంత మిగిలితే ముందు ఏంటంటే మనం ఇన్ని చెప్పారంటే వాళ్ళు నాకు ఉండబుద్ధి లేదు. నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చినా కానీ రాజశేఖర్ని మా వాళ్ళని లెక్క పెట్టమంటాను. లెక్క పెడతాం కూడా రాదు నాకు. అదే మీరు అలా మోడెస్టీ గొప్ప చెప్పి అనుకుంటారు కానీ అదే మీరు అలా పెరిగారు మరి. ఎందుకంటే లెక్కలు గట్ట చూసుకోవాల్సిన అవసరం లేని ఫ్యామిలీలో పుడితే లెక్కలు ఎంతనం ఎక్కువైంది నాకు. మీరు నార్మల్గా రైటరు, పెద్ద డైరెక్టర్కే రాశారు, మీరు స్టేజ్ నుంచి వచ్చారు. సినిమా డైరెక్ట్ చేద్దామని ఎప్పుడు అనిపించలేదండి మీకు? అనిపిస్తుందండి ఈ మధ్య. తప్పు అంటారా? తప్పేం కాదు, బలివర్లాగా ఉన్నారు. నేను ఎందుకు ఈ మాట అందరినీ అడిగే ప్రశ్న కాదండి, అందరినీ అడగలేము. అవును, ఏదో అక్కడ వాళ్ళల్లో ఏదైనా కనిపిస్తే అరే ఎందుకు ఈయన ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు అని అనిపిస్తుంది ఇన్ జనరల్ గా. మీరేమో స్టేజ్ నుంచి వచ్చారు, మంచి క్రియేటివ్ ఎబిలిటీ ఉంది అనిపిస్తుంది. కథలు కూడా చేశాను, అలా ఉంచాను. శ్రీనివాసరెడ్డి గారి డైరెక్షన్ లో అన్నట్టుగా చేశానండి. అయితే ఏదో చేసే డైరెక్షన్ చేయటం ఈజీయే, బాగా చేయటం కష్టం కదా. అందుకని కొంత పని చేయాలి, ఈ టెక్నాలజీ తెలుసుకోవాలి. ఇప్పుడు మారింది కదా, బాగా మారిపోయింది. అందుకని ఏ ప్లేన్గా తీసినా చూడదు, అందులో విషయం ఉంటే టెక్నాలజీ పెట్టేసి ఇది చేసినా ఆడకపోవచ్చు. దానికి కొంచెం తెలిస్తే దాన్ని అడాప్ట్ చేసుకోవడం అన్ని తెలియాలి. అది నాకు సరిగ్గా తెలియదు. అందులో కూడా లెక్కలు ఉంటాయి. అవును, సీన్ లెంత్లు గట్టి ఉంటాయి కదా. 11 ఫ్రేమ్స్. మన వంశీ గారి మనకు గుర్తుంది కదా, స్టాప్ వాచ్ పెట్టుకుని సీన్ చదవమని ఎల్బి శ్రీరామ్ చేస్తే అది ఎంత లెంత్ వచ్చిందో చూసుకునేవారు. ఇవన్నీ మరి డైరెక్టర్ గా ఫాలో అవ్వాలి. కానీ డైరెక్టర్ అవన్నీ ఫాలో అవ్వలేదండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అవును, వాళ్ళు అన్ని చూసుకుంటారు. మీరు షార్ట్ చెప్పాలి, లైటింగ్ చెప్పాలి, మీ మనసులో ఉన్నది చెప్పాలి, ఊర్లో ఉన్నది అంతే. అంతే కదా. అంటే నేను అనేది ఆ రోజుల్లో మీకు డైరెక్షన్ ఛాన్సలర్ స్రవంతి రవికిషోర్ గారు వాళ్ళు మీకు బాగా క్లోజ్ సర్కిల్, చిన్న సినిమా చేయడానికి 2-3 అడిగారు కానీ డైరెక్షన్ కండి. అడిగారా? అప్పుడు ఇంకా వేషాలు బాగా వేస్తున్నాను. ఇప్పుడు నాకు ఐడియా లేదండి, అడిగారు కాబట్టి తప్పకుండా మీ దగ్గరికి వస్తాను ఎప్పుడైనా చెయ్యాలనిపిస్తే అని చెప్పి అవునా అన్నాను, అంతే. ఓకే ఓకే. మీకు నార్మల్గా మీరు చెయ్యాల్సిన క్యారెక్టరు, మీకోసమే చెప్పిన క్యారెక్టరు మీకు మిస్ అయ్యి ఇంకోళ్ళు చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? ఇంకొకటి అది నాకు తెలియనివి లేదేమో కానీ జరిగి ఉంటాయా? అంతే కదండి. డేట్లు అడిగి నన్ను పెట్టుకోకపోతే ఇంచుమించు మరి నాకు ఇప్పటికి తెలియలేదు. అది లేదండి ఆ క్యారెక్టర్ డెవలప్ అవ్వలేదు అని ఏదో అనేస్తారు కదా, అట్ట చేయకూడదని. అట్ట చేయకపోవడం పాయింట్ ఒకటి అయితే మళ్ళీ మీరు ఇంకో సినిమాకి అవసరం కావచ్చు కదా. అంతే లేదు, అవసరం స్మూత్ గానే చెప్తారు, అబద్ధం స్మూత్ గానే చెప్తారు. మన సినిమాలు చెప్పి మరీ ఎంత తీయగా ఉంటాయో మనం అస్సలు నిజమనే అనుకుంటాం. 100%. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.